ఇబ్రహీంపట్నం సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్‌కి ఎన్నిక ఈ నెల 4వ తారీఖు అయితే జరగబోతా ఉంది. దీనిపైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయితే అనేక విధాలుగా వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడున్న స్థానాలకి మెజారిటీ బీఆర్ఎస్ సాధించినప్పటికి కూడా అటు కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతలు చూస్తూ ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా అక్కడున్న 24 స్థానాలకి 13 స్థానాలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే గెలవడం అయితే జరిగింది. అయితే మెజారిటీ కూడా అక్కడ 13 స్థానాలు ఎవరికైతే వస్తుందో వాళ్ళకే మున్సిపల్ చైర్మన్ పదవి ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు అసంతృప్తితో ఉండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చూస్తూ ఉన్న ప్రయత్నంలో అక్కడ ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీకి తగ్గుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి 12 స్థానాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే వీటిపైన ఇటు హైకోర్టుకి ఇటు 2 పార్టీలు కూడా వెళ్ళడం అయితే జరిగింది. హైకోర్టు కూడా క్లియరెన్స్ ఇస్తూ ఖచ్చితంగా ఎన్నిక జరపాల్సిందే అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఆ మేరకు ఇటు ఎన్నికల కమిటీ కూడా నోటిఫికేషన్ అయితే మరోసారి అయితే విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నెల 4వ తారీఖు మున్సిపల్ చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవికి సంబంధించిన ఎన్నికలు అయితే జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఫిబ్రవరి 16వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. తర్వాతనే ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ అప్పుడున్న రాజకీయ వ్యూహాల వల్ల అటు పార్టీలు మారడానికి కొంత నేతలు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడడము, అక్కడ అనూన్యంగా కొంత వివాదానికి దారి తీయడము, ఆ వివాదం కాస్త కొంత ఆలస్యమైందని కూడా చెప్పుకునే పరిస్థితి కనబడుతోంది. మొత్తం అక్కడ గెలిచిన స్థానాలు ఒకసారి మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది, బీజేపీ పార్టీ 2 స్థానాలు, ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులు 1 స్థానం అయితే గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరు ఎటు ఓటు చేస్తారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మున్సిపల్ సంబంధించిన చైర్మన్ పదవి కావాలంటే 13 స్థానాలు కావాలి. అలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఒకరు తక్కువైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీజేపీ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక అక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఒక అభ్యర్థి అయినప్పటికీ కూడా అక్కడికి ఇంకో ఇటు బీజేపీ నుండి అటు ఇండిపెండెంట్ సంబంధించి ఇద్దరు కూడా అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి దాదాపుగా 14 మంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చూసుకున్నట్లయితే 8 మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. ఒకరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అక్కడ సీనియర్ నేత ఇటు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. తనకి చైర్మన్ పదవి వచ్చే విధంగా మేము చేస్తూ ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు సీనియర్ నేతలు కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఆయన ఒకవేళ ఇటు వచ్చినా కానీ వాళ్ళు గెలిచిన 8 స్థానాలు, ఆయన 1 స్థానం, మొత్తం 9 స్థానాలు మాత్రమే అయితే ఉంది. అయితే ఎక్స్ అఫీషియల్ ఓటు అక్కడ కాంగ్రెస్ సంబంధించి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉండడం అయితే జరిగితే అయితే మొత్తానికి 10 స్థానాలు మించట్లేదు. అయితే బీజేపీ సంబంధించిన ఇంకొక అభ్యర్థి కూడా ఇటు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినా కానీ మొత్తం 11 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ క్లియర్ కట్గా మెజార్టీ అయితే కనబడతా ఉంది. అయితే 4వ తారీఖు వరకు అయితే ఈ 2 రోజులలో ఏదైనా జరగచ్చు. రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏదైనా జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఎవరైనా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా కనబడతా ఉంది. అయితే ఇబ్రహీంపట్నంతో పాటు క్యాతన్పల్లి మున్సిపల్ కావచ్చు, ఇక మిగిలిపోయిన అన్నిటికి కూడా 4వ తారీఖు అయితే అక్కడ ఎవరు ఏందనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.